ఇంకా నీకు డెలివరీ ఇవ్వలేదురా, తొందరపడద్దు అన్నా రామచంద్రమూర్తి లేవలా. ఇది రామచంద్రమూర్తి యొక్క వైభవం. లేవచ్చు కదండి. దశరథుడు పిల్లవాడిని పంపేటప్పుడు ఓ మాట అన్నాడు, రాఘవా గాధినందనుడు పెదవి కదిపిన పిదప నీవు పదము కదుపు రాఘవ అన్నారు. తండ్రిని ఎలా గౌరవించాలో పిల్లలు రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. అప్పుడు ఈనాటి రామాయణం అవదు, ఆనాటి రామాయణమే ఈనాటి ఇంట్లో ఉంటుంది. అదే విశేషం. విశ్వామిత్రస్య ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనుపస్య. రే రాముడు, నాయనా జనకుడు ఆ మాట అన్నాడురా, లేచి ఆ ధనస్సు చూడమన్నాడండి. పశ్య అంటే చూడు, విరవమల్లా చూడు అన్నాడు. అప్పుడు లేచాట రామచంద్రమూర్తి సింహాసనంలోంచి. ఎట్లా ఉంది అన్నారు. జనకుడు తిట్టిన పిచ్చి తిట్లన్నీ తిని రాజులంతా తలలు వాల్చేశారట. ఎట్లా వాల్చారు అన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత పొద్దుతిరుగుడు పూలు తలవాల్చేసినట్టుగా. మరి ఇప్పుడు సూర్యవంశంలో పుట్టిన రామచంద్రమూర్తి లేచేటప్పటికల్లా మళ్ళా పొద్దుతిరుగుడు పూలన్నీ వికసించినాయిటండి. ఆహా, ఎంత బాగున్నాడే, ఎంత అందంగా ఉన్నాడే. అబ్బా అబ్బా అబ్బా, సరే ఎక్కడి నుంచి వచ్చాను, ఇంత అందంగా ఉన్నాడేంటి. కన్నా వారలెంత ధనులో, నారాయణదాస్ గారికే చెప్పాలి. వస్తున్న రామచంద్రమూర్తిని కన్నా వారలెంత ధనులో, కన్నా వారలెంత ధనులో, శంకరు ధనువే కిడదలగొను వీరు, కన్నా వారలెంత ధనులో ధనులో. ఎలా వస్తున్నారండి. వెడదయురము ముత్యాల కంటెతో, వెడదయురము బంగారు దుప్పటి వల్లెవాటుతో, ఎడమకాలి పెండేయరముతో అరుగుదెల్తో పుల్లాంభోజు, కన్న వారలెంత ధన్యులో ధన్యులో. జై బోలో సీతారామచంద్ర భగవాన్ की.